స్తుతించేటప్పుడు ఆ లైన్ లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ ఘనంగా స్తుతించాలి. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు. చనిపోయిన యాయూరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా నీకు స్తోత్రములు. చనిపోయిన నాయుని విధవరాల కుమారుని బ్రతికించిన యేసయ్యా నీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేస్తున్న యేసయ్యా నీకు స్తోత్రములు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా నీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా నీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తం శిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ ప్రజలు ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో వాళ్ళకి యేసు నామములో స్వస్థతలు ఇచ్చేస్తున్నాం ప్రభా. వాళ్ళందరికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. వాళ్ళ హృదయంలో ఉన్న భారం గలిబిలంతా పోవును గాక. యేసు నామములో దేవుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. దేవుడే మిమ్మల్ని బలపరచును గాక.